ఏపీఆ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ సీటు హఠాత్తుగా హాట్ టాపిక్ ఎందుకైందో మీకు తెలుసా? సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ప్రస్తుత పరిస్థితేంటి? ఇంతకీ కేశినేని మళ్ళీ ఎంపీ బరిలో ఉంటాడా? ఉంటే టీడీపీ నుంచి పోటీ చేస్తాడా లేక వైసీపీ నుంచి బరిలో నిలుస్తాడా? కేశినేనిని టీడీపీ నుంచి వెళ్లగొట్టాలనుకున్నది ఎవరు? వైసీపీలోకి రావాలని కోరుకుంటున్నది ఎవరు? చూసేద్దామా విజయవాడ లోక్సభ ఎన్నికల చిత్రాలు. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటీవల టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన సీనియర్ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారట. ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన కూతురు కేశినేని శ్వేత సైతం టీడీపీకి రాజీనామా చేశారు. అసలు కేశినేని నాని ఎందుకు టీడీపీకి రాజీనామా చేశాడు? గత కొంతకాలంగా అన్నదమ్ములు కేశినేని నాని చిన్న మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేశినేని నాని వర్గీయులు బల ప్రదర్శనకు దిగారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో గందరగోళం తలెత్తింది. ఈ మీటింగ్ కు ఆహ్వానం పలుకుతూ కేశినేని చిన్ని ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. వాటిని చూడగానే నాని వర్గీయులు రెచ్చిపోయారు. ఫ్లెక్సీలు చించేసి కుర్చీలు విరిచేశారు. దాంతో నాని చిన్ని వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, కొట్లాటకు దారితీసింది. కేశినేని చిన్నిని సమావేశం లోపలికి రానీకుండా అడ్డుకుంది నాని వర్గం. గో బ్యాక్ చిన్ని అంటూ నినాదాలు చేశారు నాని వర్గీయులు. తిరువూరులో ఈ గొడవకు కారణం కేశినేని నాని అని గుర్తించింది టీడీపీ హైకమాండ్. దాంతో క్రమశిక్షణ తప్పితే ఊరుకోబోమని కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తప్పించాడు. అంతేకాదు ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని కూడా తెగేసి చెప్పారు. దాంతో మనస్తాపం చెందిన కేశినేని నాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేశినేని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీలోకి వెళ్లినా ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం గురించి ముందస్తు హామీ లేకపోవటం గమనార్హం.